మరి నేను మొన్న మాట్లాడినప్పుడు అంటే మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా లేరు ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మీరు సైన్ చేసలేరేమో అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మరి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద కూడా సంతకం పెట్టి పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి పిల్ల వచ్చిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజు నవీన్ అధ్యక్ష మీరే తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గాన్ని అత్నూరా మండలానికి సంబంధించి అధ్యక్ష మరి గోపాల్ మహేశ్వరి డాటర్ ఆఫ్ గోపాల్ వీళ్ళకి సంబంధించి పెళ్ళయింది 18/2/2004 అధ్యక్ష. ఈ 2026 అంటే 2 years అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాలేదు అధ్యక్ష. దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా బాబు బుట్టి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అధ్యక్ష. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను అధ్యక్ష. బాబు బుట్టి 1 year అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఉంది అధ్యక్ష, మాధవి అని చెప్పేసి. తన కూడా 2 years అయిపోతుంది నాగారం విలేజ్కి, ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కళ్యాణ లక్ష్మి రాలేదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష సుప్రీం హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. కౌశిక్ గారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో ఇప్పియాలని చెప్పేసి చెప్పిన మరి మా నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే అనేప్పుడు నాకైతే తెలియదు, కానీ నేను సైన్ చేసిన తర్వాత కూడా ఏ నియోజకవర్గంలో అయినా సరే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే మా మెదక్ జిల్లాలో చూసుకుంటే అధ్యక్ష మెదక్ ఎమ్మెల్యే గారు ఏమో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గం వచ్చే వరకు ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తేనే చెక్కులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది అధ్యక్ష. నర్సాపు నియోజకవర్గంలో చెక్కులు పంచలేదు. మరి ఇదేం పద్ధతి అని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక డైరెక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా లబ్ధిదారులకు ఇచ్చేదే అది ఇచ్చేది ఏంటంటే మరి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి అని అంటున్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అయితే అంటలేరు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇమీడియట్ గా మరి ఎమ్మెల్యే ద్వారా ఇప్పియాలి. ఎందుకంటే ఎమ్మెల్యే చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే సైన్ చేసినప్పుడు ఎమ్మెల్యేతో కాకుండా ఇన్ఛార్జ్ మంత్రికి వస్తేనే ఇస్తామంటే ఇన్ఛార్జ్ మంత్రికి పాపం రావాలి అధ్యక్ష, మేము వద్దంటలేం. కానీ కాకపోతే ఏంటంటే వారు చాలా డిమాండ్స్ గ్రాంట్స్ అది తర్వాత ఇచ్చుకోవచ్చు కదా రిప్రజెంటేషన్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చోండి. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోండి. మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడండి అధ్యక్ష. నేను తప్పేం మాట్లాడతలేదు అధ్యక్ష. కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ అధ్యక్ష మా ప్రోటోకాల్ కాపాడాల్సినటువంటి బాధ్యత మీదే అధ్యక్ష. కాదు అధ్యక్ష, పద్ధతుల గురించి ప్రోటోకాల్ గా మీరు స్పీకర్ గా మాకు చైర్మన్ కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. ఇది కరెక్ట్ జరుగుతలేదు వాస్తవాన్ని అధ్యక్ష. కూడా మన సీతక్క గారు చెప్పింది అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ అని చెప్పేసి వారిని మరి నిజంగా కూడా జీతం వారికి ఏంటంటే అందరికీ ఒకే జీతం, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. సర్క్యులర్ 4779 ప్రకారంగా వాళ్ళు తిరిగి తొలగించిన వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. అది జరగాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. ఈరోజు నిజంగా కూడా ఈ ప్రభుత్వం మరి ఏదైతే 43 లక్షల మందికి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచినందుకు అంటే వీళ్ళందరూ కూడా 2016 నుంచి 4000 పెంచుతామని పెంచలేదు. వికలాంగులకు సంబంధించి 4000 పెన్షన్ 6000 పెంచుతామని చెప్పేసి పెంచలేనందుకు నిరసనగా, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 1 కోటి మంది మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ ఇవ్వనందుకు నిరసనగా, అంగన్వాడీ టీచర్స్ కి కానీ అంగన్వాడీ హెల్పర్స్ కి కానీ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ ఆశా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడండి అధ్యక్ష.